హే గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం ఒక వీడియో చేస్తున్నా. సో 10 days బ్యాక్ ఐకియా నుంచి ఒక ఐటమ్ తీసుకున్నాం అనమాట. దాని పేరు ఉమార్, ఓఎంఏఆర్, ఉమార్ అంటారు దాన్ని. సో ఇదేంటంటే ఒక స్టీల్ షెల్ఫ్. మనము ఇనుపవి అంటే ఐరన్ షెల్ఫ్స్ కొంటాం కదా ఫర్నిచర్ షాప్స్లో, టు పుక్ ద బాక్సెస్, అంటే క్యాంపింగ్ గేర్ పెట్టుకోవడానికి బాక్సెస్కి, దానికోసం అని చెప్పి నేను వెతికాను అనమాట. సో అనుకోకుండా ఇంట్లో బయటకు వచ్చి ఆల్మోస్ట్ 2 months అయింది. ఎక్కడికి వెళ్ళట్లేదు, ఓన్లీ హాస్పిటల్, హౌస్, లేకపోతే ఇది అన్నీ చూసుకున్నాం మా మదర్ కోసం. ఇక్కడ వెళ్ళడం కావట్లే. సో ఫైనలీ గాట్ ఎ ఛాన్స్ టు గో అవుట్ అనమాట. ఏంటంటే ఇక్కడ వాన లేదు, సికింద్రాబాద్ సైడ్ హైటెక్ సైడ్ ఫుల్ వాన పడుతుంది అనమాట హైదరాబాద్లో. సో ఇక్కడ అంత లేదు, మేమేమున్న ఏరియాలో అంత లేదు. సో ఫైనలీ ఒకరోజు ఎక్కువ మంచి వాతావరణం బాగుందని చూసుకుని బయలుదేరి వెళ్తే తిరుగుతుంటే వీ గాట్ దట్ అనమాట. సో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తీసుకుంటా అని. బయట కూడా ఐరన్ స్టాండ్స్ 9,000 10,000 అట్లా ఉన్నాయి, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అండ్ ఇది. సో అవి తొందరగా రష్ పట్టే ప్రమాదం ఉంటుంది. సో స్టీల్లో తీసుకుంటే కొంచెం ఎక్కువ రిలయబుల్ ఉంటుందని చెప్పేసి సో మామూలుగా చూసాము. నేను అనుకున్న ప్రైస్లోనే ఉంది. యాక్చువల్లీ ఇంకొంచెం అమౌంట్ ఉంటే 2 కొందాం అనుకున్నా, ఒకటి తీసుకున్నా. సో మనమే ఫిక్స్ చేసుకోవచ్చు కాబట్టి ఇది తీసుకున్నాను అనమాట మొత్తానికి. సో ఇవాళ అన్బాక్స్ చేసి దాన్ని ఫిక్స్ చేసాం. అన్బాక్సింగ్ ఇప్పుడు వీడియో చేద్దాం అనుకున్న కుదరలేదు. సో ఫిక్స్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవ్వండి, ఇదనమాట. మీకు సైడ్ మా రూమ్ కొంచెం చిందరవందర అయిపోయింది, చిన్న రూమ్ నాది. సో ఇది మై బెడ్రూమ్ అనమాట. సో ఇట్లా పైన దాన్ని తీసుకొచ్చిన బాక్స్ మొత్తం అంతా ఇది మొత్తం 1 2 3 and 4. సో ఈ షెల్ఫ్ దీనికంటే కింద కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నేను ఈ బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ బాక్సెస్ రిమోట్ బాక్సెస్ ఉన్నాయి, ఆ క్యాంపింగ్ ఏర్ అనమాట, అవన్నీ పెట్టుకోవడం కోసం తీసుకున్నా. ఇక్కడ మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఈ రాడ్ ఒకటి ఎక్స్ట్రా 2 rods ఇస్తాడు, ఇది 1 స్టాండ్ బై. సో ఇక్కడ బుక్స్ ఇచ్చాడు. ఓకే, ఇది పెట్టుకోవడానికి క్లిప్స్ అనమాట. సో ఇది ఒక్కొక్కటి పెట్టడం చాలా జాగ్రత్త పెట్టాలి. ఇది అప్రాక్సిమేట్లీ 20 kgs ఉంటుంది. సో మొత్తం ఇట్లా అనమాట. ఇఫ్ యూ క్యాన్ సీ పెద్దగా అయిపోయింది రూము. ఐ విల్ షో ది బ్యాక్ సైడ్. సో ఇలా వస్తుంది అనమాట మొత్తము. సో యూ క్యాన్ సీ ఇది. సో ఇది ఏదైతే ఉందో దిస్ షెల్ఫ్ యాక్చువల్ కిందకి రావాలి. నాకు సైజ్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ పెట్టుకున్నాను నేను, నా కోసం అని. మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో మధ్యలో ఒక్కటే కొంచెం స్లాంట్ అయినట్టు వచ్చినట్టుంది ఫిక్సింగ్లో, కానీ మిగతా బాగానే సెట్ అయింది. కింద స్వీట్ చేసుకోవడం కూడా కింద గ్యాప్ వచ్చింది, ఒక 5-6 inches గ్యాప్ వచ్చిందనమాట, అది చేసుకోవచ్చు. సో అదొకటి. సో అది కొంచెం మీకు అనిపిస్తుంది కదా, చిన్న గ్యాప్ ఇదైంది అనమాట. ఇది మళ్ళీ ఓపెన్ చేసి పెట్టాలి తర్వాత. ప్రస్తుతానికి అయితే అది కావాలి కాబట్టి ఇట్లా పెట్టేసుకున్నాము. సో అదంతా ఓపెన్ చేసి పెట్టడం కొంచెం ప్రాసెస్. సో అట్లా అడ్జస్ట్ చేసుకున్నాం అనమాట. సో ఇది కింద ఒక్కటి స్లాంట్ వచ్చింది, మిగతా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో నాకేంటంటే మామూలుగా కూడా హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడేమో బాక్సెస్, కింద బాక్సెస్ వచ్చేస్తే పైన కొన్ని వేరే ఐటమ్స్ పెట్టుకోవాలి, మొత్తం క్యాంపింగే సెట్ చేసుకోవడానికి. సో ఈ బాక్సెస్ వచ్చి మొత్తం ఖాళీ అయిపోద్ది అనమాట. సో నా దగ్గర ఎక్కువ ఐకా ఐటమ్సే ఉంటాయి. సో ఇది ఒక హ్యాంగింగ్కి క్లాత్స్ హ్యాంగింగ్ ఒకటి తీసుకున్నా. ఇది సెట్ అయిపోతే మొత్తం అంతా సెట్ అయిపోద్ది అనమాట నాకు. సో నాకు దిస్ ఈస్ కాల్డ్ ఓమర్ అండ్ దీని ప్రైస్ వచ్చి 8,000 rupees పడింది నాకు అప్రాక్సిమేట్లీ. యాక్చువల్లీ ఆఫ్టర్ డిస్కౌంట్, ఆ టైంలో డిస్కౌంట్ నడుస్తున్నట్టుంది ఐకియాలో, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ నాకు తక్కువ పడింది యాక్చువల్లీ. సో ఇంత మంచి క్వాలిటీ, ఈ టైప్ ఆఫ్ డిజైన్ మనకి బయట నీకు అన్ని చోట్ల దొరకదు. మేబీ సమ్ స్టీల్ షాప్స్ ఇట్లా ఇవి ఇప్పుడు మనకి ఫోల్డబుల్ ర్యాక్స్ వస్తాయి, కాకపోతే నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయి. ఆ ఫోన్ చేసి ఆర్డర్ చేయించుకోవాలన్నమాట. సో ఇంకా నాకున్న లిమిటెడ్ బయట ఎక్స్ప్లోరింగ్ చేయడానికి నాకు లిమిటెడ్ యాక్సెస్ ఉంది. ఐ కాంట్ లివ్ మై మామ్ అండ్ గో ఎవ్రీ టైమ్. సో దీనికి కూడా నేను అమ్మని తీసుకుని ఎక్కెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఫైనలీ ఐ గాట్ మై ఫస్ట్ థింగ్. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ 2 versions, బట్ ఐ టుక్ ఓన్లీ one piece ఓన్లీ. 2 pieces వెళ్దాం అనుకున్నా. సో మెల్లగా ఇంకొంచెం టైం తీసుకుని ఇంకో పీస్ తీసుకుంటే నాకు రూమ్ క్లీన్ అయిపోతుంది. సో ఇప్పుడే పసుపు బొట్టు పెట్టడం, మన రిచువల్స్ ఉంటాయి కదా హిందూస్కి, సో అట్లా పసుపు బొట్టు పెట్టడం అది అయిపోయింది. సో ఇప్పుడు సామాన్ కొంచెం క్లీన్ చేసి పెట్టడం అనమాట. సో అది సంగతి. అండ్ ఈ నెక్స్ట్ వీడియోలో ఇంకో చిన్న గుడ్ న్యూస్ కూడా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీడియోలో పెడితే కానీ, లేకపోతే ఇంకొక వీడియో అవుతుంది. ఒక చిన్న బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేశాము. సో ప్రస్తుతానికి మా ఇంటి పేరుతో ఒక స్టార్ట్ అవుతుంది. 1 month తర్వాత ఇంకా వేరేది, అంటే నేను స్టార్ట్ చేయట్లేదు, మా పేరు మీద స్టార్ట్ అవుతుంది కానీ మా ఇంటి పేరు మీద. సో ప్రస్తుతానికి ఒక చిన్న ఫుడ్ అవుట్లెట్ అనుకుంటున్నాము, ఇంట్లోనే స్టార్ట్ చేస్తున్నాము. నేను పేరు అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇన్స్టాలో దాంట్లో కూడా వస్తుంది. మా ఇన్స్టా ఐడి ఈజ్ కృష్ణమోహన్ 936, అందులో కూడా వస్తుంది. యూట్యూబ్ ఛానల్ కూడా వస్తుంది అది దాని వీడియో.
ఒక 1 మంత్ మేము ప్రస్తుతానికి ఏంటంటే చిన్న స్టార్టప్ 1 మంత్ స్టార్టప్ ట్రయల్ చూస్తున్నాం. ఇఫ్ ఇట్ వర్క్అవుట్స్ పర్ఫెక్ట్లీ ఒక మెస్, బ్రాహ్మణ్ మెస్ కూడా స్టార్ట్ అవుతుంది. టిఫిన్స్ వస్తే బ్రాహ్మణ్ టిఫిన్స్ అనమాట. మొత్తము ఒక తెలిసిన అతను ఉన్నారు. సో అతను నేను కలిసి అతనికి ఇన్వెస్ట్ చేశాను కొన్నింటి మీద. సో ఈ టేకింగ్ ఛార్జ్ ఆఫ్ దట్. సో అలా స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 1 మంత్ అయితే నేమ్ కూడా చేంజ్ అవుతుంది. సో అట్లా చేసాం. ప్రస్తుతానికి ఇవాళ అయితే దిస్ వన్ ఇస్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది చూడండి, ఇంత దూరం నుంచి కనిపిస్తుంది. దిస్ వాట్ ఐ బ్రాట్ ఇట్. సో అదనమాట. సో ఒక కోరిక తీరింది. మెల్లమెల్లగా రూమ్ అంతా క్లీన్ చేస్తున్నాము శుభ్రంగా. చాలా రోజులతో ఈ రూమ్ యాక్సెస్ లేదు పూర్తి. అంటే నేను మా మదర్ జస్ట్ వాష్రూమ్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది చేసుకుంటాం. సో అది క్లీన్ అవ్వడానికి ఇదంతా చేసామన్నమాట. ఇక్కడ ఒక ట్రాలీ ఉండేది పెద్దది, నేను డిజైన్ చేసిన ట్రాలీ ఒకటి. సో ఆ ట్రాలీని మేము రేపు చూపిస్తాను, అదే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. బయట యూస్ చేస్తున్నాం. సో మొత్తం అంతా ఇలా అవుతుందన్నమాట. సో ఫైనలీ వీఆర్ డూయింగ్ ఇట్. అది